పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కలాం విత్ చిల్డ్రన్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. ఈ పార్ట్లో మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ సెంటెన్సెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది నేర్చుకుందాం. మీరు ఆల్రెడీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నారు కదా. నేర్చుకోకపోతే ఆ వీడియోస్ కూడా ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ రెండు సెంటెన్సెస్ ఇచ్చాడు, చదవండి. కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. కలాం లైక్స్, కలాం గారు ఇష్టపడతారు దేనికి? టు స్పెండ్ టైం, సమయం గడపడానికి. ఎవరితో? విత్ చిల్డ్రన్, పిల్లలతో. హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, కష్టపడే పని ముందు వస్తుంది, అంటే పని కష్టపడి చేయడమే ముందు వస్తుంది. The underlined words in the above sentences tell us about an action that is repeated or event that takes place regularly. ఇక్కడ మనకి అండర్లైన్ చేసి ఉన్న రెండు వర్బ్స్ ఉన్నాయి కదా, ఇవి యాక్షన్ని తెలిపే పదాలు కాబట్టి వర్బ్స్ అంటాం, క్రియలు. లైక్స్ ఇష్టపడతాడు, కమ్స్ వస్తుంది కదా. ఇవి రెండు ఒక క్రియని, పనిని తెలిపే పదాలు, యాక్షన్ వర్డ్స్. ఈ యాక్షన్ వర్డ్స్ కూడా ఎలాంటివి? కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్, పిల్లలతో సమయం గడపడానికి కలాం ఇష్టపడతాడు. ఇది జనరల్గా, సాధారణంగా చెప్తున్న సెంటెన్స్. కలాం గారు పిల్లలతో సమయం గడపడానికి ఇష్టపడతారు, అది మామూలుగా చెప్పే సెంటెన్స్ కదా. అలాగే హార్డ్ వర్క్ కమ్స్ ఫస్ట్, కష్టపడే గుణమే ముందు వస్తుంది, అంటే మనం ఏదైనా ముందు సాధించాలంటే దానికి కష్టపడి చేయాలి కదా. ఇది కూడా మామూలుగా యూనివర్సల్ ట్రూత్ లాంటిది కదా. ఇలాంటి వాటిని మనం ఏ టెన్స్లో చెప్తాం? రైట్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. ఒకసారి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సూత్రం మీకు గుర్తుంది కదా. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్రెజెంట్ ఫామ్ ప్లస్ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది, తర్వాత ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇందులో మనము వర్బ్ ప్రెజెంట్ ఫామ్ ఉండి ఒకవేళ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయ్యి ఉంటే దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా మనం చెప్పచ్చు. ఇక్కడ చూడండి, లైక్స్. లైక్స్ అన్న పదము లైక్ అన్న వర్బ్కి ఎస్ కలిపితే వచ్చింది కదా. లైక్ అన్న వర్బ్కి సింపుల్ ప్రెజెంట్ ఫామ్కి ఎస్ కలిపినాము, దానికి లైక్స్ అయింది. అలాగే కమ్స్, కమ్ అన్న వర్బ్కి సింపుల్ ప్రెజెంట్ ఫామ్కి ఎస్ కలిపితే కమ్స్ కదా. అంటే ఈ రెండు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయని చెప్పచ్చు. అదేవిధంగా ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి అవి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే టిక్ పెట్టండి, లేకుంటే ఇంటూ పెట్టండి సరేనా. చేశారా? ఒకసారి నేను చెప్తా చూడండి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. అదృష్టము కష్టపడే వారికి బాసటగా నిలుస్తుంది. అదృష్టం కష్టపడే వారికి తోడవుతుంది అని అర్థం. ఇందులో ఫస్ట్ మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ టెన్స్ కనుక్కోవాలి అంటే ముందు వర్బ్ను ఐడెంటిఫై చేయాలి. వర్బ్ను ఐడెంటిఫై చేయాలంటే ముందు సబ్జెక్ట్ చూడాలి. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్, అదృష్టం కష్టపడే వారికి తోడవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం? అదృష్టం. కాబట్టి సబ్జెక్ట్ ఫార్చ్యూన్, అదృష్టం. ఈ సబ్జెక్ట్ ఎవరికి తోడవుతుంది? హార్డ్ వర్కింగ్కి. తోడవుతుంది అన్నది వర్బ్ కదా, క్రియాపదం కదా. అంటే ఫేవర్స్ అన్నది వర్బ్. ఫేవర్ అన్న సింపుల్ ప్రెజెంట్ ఫామ్కి ఎస్ కలిపినాం, ఫేవర్స్ అయింది. అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది.
మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే కదా ఎస్ కానీ ఎస్ కానీ కలిపేది. తర్వాత ఫస్ట్ సెంటెన్స్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే వాళ్ళకు వాళ్ళు ముందు సహాయం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు సహాయపడతాడు. ఇక్కడ ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కదా, దేవుడు కష్టపడి వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకునే వాళ్ళకి సహాయం చేస్తాడు అన్నది ఒక యూనివర్సల్ ట్రూత్. ఇప్పుడు జరుగుతుందా, జరిగిపోయిందా, ఎప్పుడో జరుగుతుందా, ఇలాంటివి దీనికి వర్తించవు కదా. ఇది ఎప్పుడు ఒక ట్రూత్, ఒక నిజము అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సెంటెన్స్ లో ఇక్కడ వర్బులు ఏమున్నాయి, హెల్ప్ కదా, ఇక్కడ రెండు ఉన్నాయి వర్బ్స్. మళ్ళీ దేన్ని మనం కన్సిడర్ చేయాలి రెండిట్లో, హెల్ప్సా హెల్పా? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం, గాడ్, దేవుడి గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి దేవుడు అనేది కదా సబ్జెక్ట్ ఈ సెంటెన్స్ లో. ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుంది అన్న దాన్ని బట్టి ఈ సెంటెన్స్ మొత్తం ఆ టెన్స్ లో మనం చెప్పుకోవాలి. గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక జనరల్ గా చెప్పే సెంటెన్స్ కదా. గాడ్ హెల్ప్స్, దేవుడు సహాయం చేస్తాడు. ఈ జనరల్ గా చెప్పే సెంటెన్సెస్ మనం ఏ టెన్స్ లో చెప్తాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. అలాగే ఇక్కడ హెల్ప్ అన్న పదానికి ఎస్ కూడా యాడ్ చేసాం, అంటే ఇది సింపుల్ ప్రెజెంట్ ఫామ్ కి ఎస్ యాడ్ చేసి ఉంది కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సెకండ్ది, ఐ థింక్ ద చైల్డ్ ఈస్ ద ఫస్ట్ సైంటిస్ట్. నేను అనుకుంటున్నాను చిన్న పిల్లాడే మొట్టమొదటి శాస్త్రవేత్త అని. ఇక్కడ కూడా రెండు వర్బ్స్ ఉన్నాయి. థింక్ అంటే ఆలోచించడం, అనుకోవటం. ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ కదా. చైల్డ్ ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ అన్నది ఒక పూర్తి సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఈజ్ అన్నది హెల్పింగ్ వర్బ్ గా వాడుతున్నాం. ఐ థింక్, నేను అనుకుంటున్నాను, ఇది కూడా ఇక్కడి వరకు ఒక పూర్తి సెంటెన్స్ లాగా వస్తుంది కదా. కానీ ఇక్కడ మనకి ఎవరి గురించి మాట్లాడుతున్నాం, కలాం గారు తన గురించి తాను మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ పర్సన్ ఐ కదా. ఐ అంటే నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది మనం చూసుకోవాల్సిన మెయిన్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ సెకండరీ సెంటెన్స్ కాకుండా ఫస్ట్ సెంటెన్స్ ను మనం తీసుకోవాలి సబ్జెక్ట్ చేస్తున్న యాక్షన్ ని బట్టి కదా. సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐ థింక్, ఇక్కడ ఐ థింక్ నేను ఆలోచిస్తున్నాను. ఇది జనరల్ గా చెప్పే సెంటెన్స్ కదా. ఇక్కడ వర్బ్ను చూసినా కూడా ఇది ప్రజెంట్ ఫామ్ లో ఉంది. మీరు వర్బ్ ఫార్మ్స్ నేర్చుకుంటేనే మీకు ఇది అర్థమవుతాయి, తెలిసింది కదా. కాబట్టి వర్బ్ ఫార్మ్స్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. నేను ఒకప్పుడు డాక్టర్లతో కలిసి పనిచేశాను. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్, నేను ఒకప్పుడు డాక్టర్స్ తో కలిసి పనిచేశాను. ఈ సెంటెన్స్ అర్థంలోనే ఇది ఎప్పుడో జరిగిపోయిన పని గురించి తెలుపుతుంది కదా, ఇప్పుడు జరుగుతున్నది కాదు, ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్ కాదు. ఒకసారి ఏ టెన్స్ అనేది మనకి అబ్జర్వ్ చేసి చూద్దాం. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరవుతారు, ఐ కదా, తన గురించి తాను మాట్లాడుకుంటున్నారు. వన్స్ అన్నది వదిలేయండి, వర్క్డ్ అన్నది వర్డ్ కదా, క్రియని తెలిపే పదం. విత్ డాక్టర్స్, డాక్టర్స్ తో, ఇది కూడా వదిలేయండి. సబ్జెక్టు వర్బ్ చూసుకుంటే సబ్జెక్ట్ అన్నది ఐ, వర్బ్ వర్క్డ్. వర్క్డ్ అన్నది వర్క్ అన్న పదానికి పాస్ట్ ఫామ్ కదా, వర్క్ అన్న పదానికి పాస్ట్ ఫామ్ వర్క్డ్ కాబట్టి ఇది సింపుల్ ఏ టెన్స్ లో ఉంది, పాస్ట్ టెన్స్, రైట్. సబ్జెక్ట్ ప్లస్ V2 కదా, వర్బ్ పాస్ట్ ఫామ్ వచ్చింది, సబ్జెక్ట్ ఉంది అంటే అది ఏ టెన్స్ అవుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. దే స్టార్టెడ్ రన్నింగ్, వాళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారు. వాళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారు అంటే ఆల్రెడీ జరిగిపోయిన పని, అంటే పాస్ట్ టెన్స్. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాదా కనుక్కోవాలంటే సబ్జెక్ట్ దే, స్టార్టెడ్ అన్నది స్టార్ట్
అన్న సింపుల్ ఫామ్కి పాస్ట్ ఫామ్ స్టార్టెడ్. స్టార్ట్కి పాస్ట్ ఫామ్ స్టార్టెడ్ కదా. సబ్జెక్ట్ ప్లస్ V2 ఏ టెన్స్ అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే రైట్ సింపుల్ పాస్ట్ టెన్స్. కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. He taught us in his lectures how birds fly. ఆయన మాకు నేర్పించాడు అతని లెక్చర్స్లో పక్షులు ఎలా ఎగురుతాయని. ఇందులో మీరు వర్బ్స్ ఐడెంటిఫై చేశారా? రైట్. థాట్ అంటే నేర్పించారు, ఫ్లై అంటే ఎగరటం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? కలాం గారి టీచర్ గురించి మాట్లాడుతున్నాం. ఆయన గురించి, కలాం గారి టీచర్ గురించి. ఆయన కదా సబ్జెక్ట్, హీ. కాబట్టి ఇది మెయిన్ సెంటెన్స్ అవుతుంది. హీ థాట్ అస్ అన్నది. హీ అంటే సబ్జెక్ట్, థాట్ అంటే టీచ్ అన్న పదానికి పాస్ట్ ఫామ్. టీచ్ కి పాస్ట్ ఫామ్ థాట్ కదా. హీ థాట్ అస్ ఇన్ హిస్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. సబ్జెక్ట్ ప్లస్ V2. కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ కూడా చదవండి. ఐ వన్స్ వర్క్డ్ విత్ డాక్టర్స్. ఇందాక చెప్పింది. నేను డాక్టర్స్తో కలిసి ఒకప్పుడు పని చేశాను. దే స్టార్టెడ్ రన్నింగ్. వాళ్ళు పరిగెత్తడం మొదలుపెట్టారు. హీ టాట్ us ఇన్ హిస్ లెక్చర్స్ హౌ బర్డ్స్ ఫ్లై. పక్షులు ఎలా ఎగురుతాయి అని ఆయన లెక్చర్స్లో మాకు ఆయన నేర్పించారు. ఇప్పుడు ఈ 3 సెంటెన్సెస్ చదివారు కదా. ఈ 3 కూడా జరిగిపోయిన పనిని తెలుపుతున్నాయి. ఇందులో వర్బ్ ఎలా ఉంది? V2 పాస్ట్ ఫామ్లో ఉంది కదా. వర్క్కి పాస్ట్ ఫామ్ వర్క్డ్, స్టార్ట్కి పాస్ట్ ఫామ్ స్టార్టెడ్, టీచ్కి పాస్ట్ ఫామ్ టాట్ కదా. ఇవన్నీ కూడా సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. ఎందుకంటే సబ్జెక్ట్ ప్లస్ V2. సింపుల్ పాస్ట్ టెన్స్ మీకు సూత్రం తెలుసు కదా, సబ్జెక్ట్ ప్లస్ V2. ఇప్పుడు ఇక్కడ కొన్ని వర్బ్స్ ఇచ్చారు చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్లోను, సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్లోను ఇచ్చారు. వర్క్కి పాస్ట్ ఫామ్ వర్క్డ్, ఫేవర్కి ఫేవర్డ్ పాస్ట్ ఫామ్, లైక్కి లైక్డ్ ఇష్టపడ్డారు, పీల్ పీల్డ్, పీల్ అంటే వలవడం, పీల్డ్ అంటే వలిచారు. అరటి పండు వలిచినప్పుడు పీల్ పీల్ బనానా అని మీరు ఇంతకుముందు నేర్చుకున్నారు కదా. టీచ్ అంటే నేర్పించడం, టాట్ నేర్పించారు, స్టార్ట్ మొదలవ్వటం, స్టార్టెడ్ మొదలయ్యింది. ఇవన్నీ అర్థంతో సహా నేర్చుకోండి సరేనా. ఇక్కడ కొన్ని ఖాళీలు ఇచ్చారు. ఆ ఖాళీలని మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్తోను, సింపుల్ పాస్ట్ టెన్స్ ఫామ్తోను నింపాలి. వర్బ్ వాళ్ళే ఇచ్చారు. ఆ వర్బ్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ అంటే V1, సింపుల్ పాస్ట్ ఫామ్ V2 ఇక్కడ నింపి మనం రాయాలి. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కలాం డాష్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. దీన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్లో రాయమన్నారు. వర్బ్ ఏమి ఇచ్చారు? లైక్. కలాం డాష్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. లైక్కి సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫామ్ అన్నప్పుడు ఇక్కడ కలాం అన్నది థర్డ్ పర్సన్ కదా, కలాం గారి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ సెంటెన్స్లో. థర్డ్ పర్సన్ అన్నప్పుడు అది కూడా సింగులర్ ఉంది, అంటే లైక్కి ఎస్ కలపాలి. కాబట్టి కలాం లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. అలాగే సెకండ్ది కలాం డాష్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. దీంట్లో కూడా అదే వర్బ్ అదే సెంటెన్స్, కాకపోతే సింపుల్ పాస్ట్ ఫామ్లో రాయమన్నారు. లైక్కి సింపుల్ పాస్ట్ ఫామ్ ఏంటి? లైక్డ్. కలాం లైక్డ్ టు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్. అంతే కదా. సబ్జెక్ట్ ప్లస్ V2 సింపుల్ పాస్ట్ అంటే. అలాగే రాసాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు రాయండి. రాశారు కదా. ఇప్పుడు నేను రాసిన ఆన్సర్స్ మీరు రాసిన వాటితో చెక్ చేసుకోండి. ద టీచర్ షోస్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో రాశాం. షో అన్న వర్బ్కి
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్లో రాయాలన్నప్పుడు సబ్జెక్ట్ వచ్చేసి ద టీచర్, అంటే థర్డ్ పర్సన్, అది కూడా సింగులర్ కదా, కాబట్టి షోస్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ కలపాలి. అలాగే సింపుల్ పాస్ట్ అన్నప్పుడు షో అన్న వర్బ్కి పాస్ట్ ఫామ్ అంటే షోడ్. ద టీచర్ షోడ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. టీచర్ మాకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, నిజ జీవిత ఉదాహరణలు చూపించింది. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. ఇది సింపుల్ ప్రెజెంట్ ఫామ్లో ఫార్చ్యూన్ అన్న సబ్జెక్టు, ఫార్చ్యూన్ అన్న సబ్జెక్టు థర్డ్ పర్సన్ సింగులర్ కదా, కాబట్టి ఫేవర్స్ అని వస్తుంది ఫేవర్ అన్న వర్బ్కి. అలాగే సింపుల్ పాస్ట్ ఫామ్ అన్నప్పుడు ఫేవర్ అన్న వర్బ్కి పాస్ట్ ఫామ్ ఫేవర్డ్. ఫార్చ్యూన్ ఫేవర్స్ ద హార్డ్ వర్కింగ్. అదృష్టం కష్టపడే వారికి బాసటగా ఉంటుంది, సహాయపడుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్డ్ ద హార్డ్ వర్కింగ్. అదృష్టం కష్టపడే వారికి సహాయపడింది. దే స్టార్ట్ రన్నింగ్. వాళ్ళు పరిగెత్తడం మొదలు పెడతారు. దే స్టార్టెడ్ రన్నింగ్. వాళ్ళు పరిగెత్తడం మొదలు పెట్టారు. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్టార్ట్కి స్టార్ట్ అనే రాస్తాం, ఎందుకంటే దే అన్నది థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా సబ్జెక్ట్. అలాగే సింపుల్ పాస్ట్ ఫామ్లో స్టార్ట్కి స్టార్టెడ్ పాస్ట్ ఫామ్. He teaches us in his lectures how birds fly. ఆయన మాకు ఆయన లెక్చర్స్లో పక్షులు ఎలా ఎగురుతాయి అన్నది నేర్పిస్తారు. అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో టీచ్కి కి అన్నది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టీచర్స్. అలాగే he taught us in his lectures how birds fly. ఇక్కడ టీచ్కి సింపుల్ పాస్ట్ ఫామ్ టాట్ V2 కదా. ఆయన మాకు ఆయన లెక్చర్స్లో పక్షులు ఎలా ఎగురుతాయి అన్నది నేర్పించారు. కరెక్ట్గా ఉన్నాయి కదా మీరు రాసిన కూడా. తప్పు రాసుంటే ఎందుకు తప్పు అయ్యాయో చూసుకోండి.